మావయ్య, మన వేద ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అవునన్నయ్య, వేద చెప్పినట్టే ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. విన్నావరా? ఆడపిల్ల పంతానికి పోయినా లక్ష్యాన్ని మర్చిపోకుండా కష్టపడి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. తమరు పనికి మళ్ళా పౌరుషాలకు పోయి ఫెయిల్ అయి కూర్చున్నారు. ఏంటి, మళ్ళీ ఫెయిల్ అయిపోయాడా? ఎన్ని సబ్జెక్టులు? అంటే లాస్ట్ ఇయర్ 3 ఉన్నాయి కదమ్మా, ఈ సంవత్సరం దానికి ఇంకో 3 కలిపి 6 అని, మొత్తం 6. మూడు పోతే ఏంటి, 30 పోతే ఏంటి? చదువు మీద శ్రద్ధ ఉంటే కదా, పరీక్షల్లో తప్పాను అని చెప్పడానికి సిగ్గుంటే కదా. పరా, పోయి వేదాన్ని చూసి నేర్చుకో. చాలే ఆపండి. పరీక్ష పోతే ఏదో జీవితం పోయినట్టు మాట్లాడుతున్నారేంటి? మీ కూతురుకున్న తెలివితేటలు నా కొడుకు లేవు, అందుకే తప్పాడు. చాలా. ఇప్పుడు కాకపోతే మరోసారి పరీక్షల్లో పాస్ అవుతాడులేండి. వాడసలే బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని కంపేర్ చేస్తారేంటి? ఇదిగోండి. ఏంటిది? పాయసం. వేద పాస్ అయిందిగా, వెళ్ళి తనకిచ్చి అప్రిషియేట్ చేసి రండి. అదేంటి చెల్లమ్మా, కొడుకు ఫెయిల్ అని ఏడుస్తుంటే అమ్మాయి పాస్ అయిందని చెప్పి స్వీట్ పంపిస్తున్నావేంటి? పిల్లలిద్దరూ పాస్ అవుతారని పాయసం చేశాను, అది పాస్ అయింది కదా. ఏమండి, మీరు తీసుకెళ్ళివ్వండి. అంటే ఏంటమ్మా, నేను ఫెయిల్ అయ్యానన్న బాధ లేదు కానీ అది పాస్ అయిందని ఆనందంగా ఉందా? నువ్వు ఫెయిల్ అయినందుకు బాధగానే ఉంది, వేద పాస్ అయినందుకు ఆనందంగా ఉంది. నువ్వు ఫెయిల్ అయ్యావని నేను నవ్వలేదు, అలాగని తను పాస్ అయిందని ఏడవను కదా. ఏమండి, మీరు తీసుకెళ్ళివ్వండి. ప్రిన్సిపల్ మాట్లాడండి. హలో ప్రిన్సిపల్ గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ శివరామరాజు గారు. థ్యాంక్స్ అండి. అమ్మాయి పాస్ అయిందని ఇప్పుడే తెలిసింది. మామూలు పాస్ అవడం కాదండి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందండి మీ వేద. ఏంటి, డిస్ట్రిక్ట్ ఫస్టా? డిస్ట్రిక్ట్ ఫస్టా? డిస్ట్రిక్ట్ ఫస్టా? డిస్ట్రిక్ట్ ఫస్టా? ఏంటి, డిస్ట్రిక్ట్ ఫస్టా? డిస్టికా? అవును సార్, మా కాలేజీకి గొప్ప పేరు తీసుకొచ్చిందండి మీ అమ్మాయి. తనకి ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండుంటుంది. అందుకే నేను మీకు ఫోన్ చేశాను, తనని విష్ చేశానని చెప్పి కంగ్రాట్స్ చెప్పండి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. ఉంటానండి. అన్నపూర్ణ, మన వేద డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందట. మా కాలేజీకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది, మీ అమ్మాయికి చెప్పండి అని ప్రిన్సిపల్ గారు ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా? సర్లే బావా, పరీక్ష పోయి ఏడుస్తున్న వాళ్ళ దగ్గర ఎందుకు సెలబ్రేషన్స్? వెళ్ళి పాస్ అయిన వాళ్ళ దగ్గర చెప్పు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళండి. వెళ్ళొస్తాను. పద. అక్కడేమో వెరీ గుడ్ వచ్చింది, ఇక్కడేమో గాడిది గుడ్డొచ్చింది. ఇంక వీడు చదువుకొని ఏడవకపోతే ఇలాగే ఉంటుంది మరి. వేదా, వేదా, అమ్మా వేదా, వేదా. ఏమండి, వచ్చేసారా? మన అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందండి.
అత్తయ్య నీకు అంతవరకే తెలుసు, కానీ తను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది అది మాకే తెలుసు. ఏంటి డిస్ట్రిక్ట్ ఫస్టా? ఎస్, అవునమ్మా, ఈ విషయం ఇప్పుడే ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి.